చర్చించడానికి వచ్చిన పెద్దలందరికీ ఒకప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులు, ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులు తెలియజేయడమే మా యొక్క ప్రయత్నం. వాయిస్ పెంచండి, పైకి ఇద్దాం. అమ్మా అమ్మా చెప్పమ్మా. అదే అమ్మా, నేను ఫారెన్ నుంచి వచ్చాను కదా, నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తున్నానమ్మా. అలాగే నేను ఫారెన్ లో ఎంత సంపాదించానో ఈ రోజు నా ఫ్రెండ్స్ అందరికి తెలియజేయడానికి వెళ్తున్నానమ్మా. సరే సరే అమ్మా, నువ్వు నా గురించి ఏమి చూడగా తినేసి పడతావమ్మా. అలాగేనా. హాయ్ రా మామ, బాగున్నావా? హాయ్ రా, ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను, కానీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేస్తాను రా, మన చదువుకి తగ్గట్టే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను నీలాగేరా, నువ్వు చదివించడానికి నేను కూడా జాబ్ చేస్తున్నాను రా. సరే, కానీ టైం అయిపోతుంది, ఇంకా రాలేదండి మన ఫ్రెండ్స్. ఇంకా రాలేదండి. అయ్యో, మాటలోనే వచ్చేస్తున్నా. హాయ్ రా. హాయ్ రా. ఎవరి బాబా? నా కూతుర్రా. మీరు ఏమడిగా, ఇది ఫారెన్ లో కదా నేను చదివించాను నా పిల్లల్ని. మీరు ఏమడిగినా టకా టకా ఆన్సర్ చెప్తారా? ఏమడిగినా చెప్పేస్తుందా? ఏమడిగినా చెప్తారా, కావాలంటే అడగండి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ టకటక. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్ నేమ్ ఇస్ టకటక. చెప్పాను కదా మీరు ఏదైనా టకటకా ఆన్సర్ చెప్తుందని. సర్లే, కానీ ఎలా ఉన్నారా? ఎలా ఉంటారులే, ఎప్పుడు అలానే ఉంటారు. సర్లే, కానీ మన స్కూల్లో ఎలా ఉన్నాయిరా? మన స్కూల్ ఏముందిలే, ఎప్పుడో మా తాత చదివిన కాడ నుంచి ఇప్పుడు వరకు ఆ సబ్జెక్ట్లే, ఆ తెలుగు, ఆ ఇంగ్లీషు, ఆ మ్యాథ్స్, ఎప్పుడు ఇవే. అందుకే రా నా పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటూ ఫారెన్ లో చదివించాను రా. అది రా నా టాలెంట్. ఒరే ఆగరా, నువ్వు అన్నట్టు మన తాతల కాలం నుంచి ఆ ఇంగ్లీషు, సైన్స్, సోషల్, హిందీ ఇవే అన్నావు కదా. కానీ ఇప్పుడు మన ప్రస్తుత విద్యా వ్యవస్థలో చాలా చేంజెస్ వచ్చాయి. ఏంటి గేమ్స్? గేమ్స్ అనే కాదురా, ఇంకా చాలా చేంజెస్ వచ్చాయి. ఏది ఒక్కటి అని చెప్పు. నీకు ఎకో క్లబ్ అంటే తెలుసా? ఏంటి స్కూల్లో క్లబ్లు కూడా పెడుతున్నారా? ఆ క్లబ్లు కాదురా, ఎకో క్లబ్ అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటూ మన సరౌండింగ్స్ ని క్లీన్ అండ్ నీట్ గా ఉంచుకోవడమే ఈ ఎకో క్లబ్. ఇందులో ఎవరెవరు ఉంటారా? ఇందులో పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ వీళ్ళంతా కలిపి ఒక క్లబ్ లా ఫామ్ అయ్యి మనం సెల్ఫ్ హైజీన్ గా ఎలా ఉండాలి, సరౌండింగ్స్ ని నీట్ అండ్ క్లీన్ గా ఎలా ఉంచాలి, వేస్టేజ్ ని రీయూజ్ ఎలా చేయాలి, మొక్కల్ని పెంచి ఎన్విరాన్మెంట్ ని గ్రీన్ గా ఎలా ఉంచాలి, వాటర్ ని వేస్ట్ చేయకుండా ఎలా ఉంచాలి అని చెప్పడమే ఎకో క్లబ్. అంటే మనల్ని మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటూ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమేనా ఎకో క్లబ్ అంటే? అవునురా, ప్రతి పాఠశాలలో కొంతమంది కలిసి ఇలా క్లబ్ లా ఫామ్ అయ్యి ఈ అవేర్నెస్ కలిగించడమే ఎకో క్లబ్. చాలా బాగా చెప్పారా. ఒరే, మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుసారా? స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ గా ఉంటుందా? స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ గా ఉండడం కాదురా, మనకి మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఇంతకు ముందు ఎక్కడుండేవారా? వాళ్ళ వల్ల ఎలాగో ఉపయోగాలు లేవు కాబట్టి ఎక్కడో ఇంట్లో ఒక మూల, లేకపోతే ఊరు చివరన ఉన్న ఒక స్కూల్లో ఉండేవారా. అదే రాంగ్ రా, మీలాంటి వాళ్ళందరూ ఇలా అంటున్నారనేసి గవర్నమెంట్ వాళ్ళని కూడా నార్మల్ చిల్డ్రన్ తో పాటు ఇంక్లూడ్ చేసి ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్ గా చెప్తుంది. అంటే నార్మల్ చిల్డ్రన్ కి యూనిఫామ్ ఇస్తారు, వాళ్ళకి యూనిఫామ్ ఇస్తారు, వీళ్ళకి కిట్ ఇస్తారు, వీళ్ళకి కిట్ ఇస్తారు. ఇలా అందరినీ ఒకే దగ్గర కలిపేస్తే డిస్టర్బ్ అవుద్ది కదరా. అలా అవ్వకూడదని వాళ్ళకంగా స్పెషల్గా ఒక టీచర్ అని వారు ఉంటారు. వాళ్ళ పనులను ఎలా చేసుకోగలరని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని, సమాజంలో వాళ్ళు కూడా నార్మల్ చిల్డ్రన్తో పాటు ఈక్వల్గా ఉండడమే ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క థీమ్. చాలా బాగుందిరా. సరే, కానీ మేము తినడానికి ఫుడ్ తీసుకొస్తాం రా. సరేరా, ఫ్రెండ్స్ వస్తున్నారు, మాట్లాడడానికి మేము వెళ్తాము. సరేరా, ఓకే, బాగానే ఉంది. సరే, ఎకో క్లబ్ అంట, స్పెషల్ ఎడ్యుకేషన్ అంట, సరే బాగుంది. హాయ్ రా. మన ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడే కలిసాను రా. వాళ్ళు ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడిప్పుడే చేంజెస్ వచ్చాయంట్రా. ఎకో క్లబ్ అంట,
స్పెషల్ ఎడ్యుకేషన్ అంట. అవే కాదురా, ఇంకా ఉన్నాయి. సరే కానీ నువ్వు హెల్తీగా ఉండాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తానురా, ఉదయం లేస్తాను, జాగింగ్ చేస్తాను, కొంచెం తిండి తగ్గించుకుంటాను. ఆ చివరిన యోగా సెంటర్కి వెళ్ళి యోగా చేస్తాను. సరే, యోగా సెంటర్కి వెళ్ళడం కాదురా బాబు, నెలకు $1000 ఖర్చు పెడుతున్నాను రా. సరే, యోగా వల్ల యూజెస్ ఏంట్రా? ఏముంటాయిరా, మనం ఆరోగ్యంగా ఉంటాము, మానసిక ప్రశాంతతతో ఉంటాం రా. నువ్వు $1000 పెట్టి అక్కడ యోగా క్లాస్కి వెళ్తున్నావు కదా. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో సబ్జెక్ట్స్తో పాటు ఆటపాటలతో పాటు యోగా కూడా నేర్పిస్తున్నారు తెలుసా? అరే అయినా స్టూడెంట్స్కి యోగా ఎందుకురా? ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ బాగా పెరుగుతుందని, నెక్స్ట్ ఏమో మైండ్లో ఉన్న స్ట్రెస్ మొత్తాన్ని రిమూవ్ అవుతుందని మనకి యోగా చాలా ఇంపార్టెంట్. అలాగే రోజు యోగా చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటామని. సో నేను రోజు యోగా చేయడం వల్ల చూసావా ఎంత హెల్తీగా ఉన్నానో, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నానో. నిజమేరా. అదే కాదురా, నీకు టొబాకో ఫ్రీ జోన్ అంటే ఏంటో తెలుసా? టొబాకో ఫ్రీ జోనా అంటే టొబాకో ఫ్రీగా కూడా ఇస్తారా? టొబాకో ఫ్రీ జోన్ అంటే టొబాకో ఫ్రీగా ఇవ్వడం కాదురా. టొబాకో ఫ్రీ జోన్ అంటే స్కూల్ సరౌండింగ్స్లో మత్తు పదార్థాలు సప్లై చేయకుండా ఉంచడమే టొబాకో ఫ్రీ. విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిస కాకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ హెల్త్ కోసం హెల్తీగా ఉండడమే ముఖ్య ఉద్దేశం. నిజమేరా బాబు, మీకు ఇక్కడ చెప్పి వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ మాకు ఎవ్వరూ చెప్పి వాళ్ళు లేరురా. ఎవరు నచ్చినట్టు వాళ్ళే ఉంటారా. సరే కానీ మేము వెళ్ళొస్తాం బయట. సరేరా. ఎంతైనా ఫారెన్తో బీట్అవుట్ చేయలేరు. ఎంతైనా ఫారెనే. హాయ్ రా మాయా. హాయ్ రా. నేను ఫారెన్ ఇండియా చాలా డెవలప్ అయిందిరా. నేను వస్తున్నప్పుడు కార్నర్లో ఒక బిల్డింగ్ చూసాను రా. అది ఇక్కడ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? అక్కడ కార్నర్లో ఉన్న బిల్డింగ్ ఏనా? అవునరా, అదేరా. ఇక్కడ అయితే ఒక సంవత్సరంలో కట్టేస్తారా? అదే మా ఫారెన్లో అయితేనా 6 నెలలకే కట్టేస్తారా. అరే మళ్ళీ అది కాకుండా నేను వస్తున్నప్పుడు బ్రిడ్జ్ చూసాను రా. ఆ బ్రిడ్జ్ ఇక్కడ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? 6 నెలలు కట్టేస్తారా? అదే మా ఫారెన్లో అయితేనా 3 నెలలు కట్టేస్తారా. ఈ లంకిలపాలెం రోడ్డు చాలా బాగుంది. చాలా ఇది వేయడానికి ఎంత టైం పడుతుందిరా? అంటే 6 నెలలు అన్నది 6 నెలలకి 2 నెలలు అవుద్ది. 2 నెలలు అవుద్దా? ఇందాక నేను వెళ్ళేటప్పుడు అయితే రోడ్ లేదురా. మళ్ళీ వచ్చేటప్పటికి వచ్చేసి సర్లే కానీ అదిరా. ఇందాక నేను వెళ్ళేటప్పుడు రోడ్ లేదురా. నేను వచ్చేటప్పటికి మాత్రం రోడ్ వస్తుంది. అదేంట్రా? అదేరా మా ఇండియన్ పవర్. సర్లే కానీ మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారురా. ఇప్పుడే కలిసానురా. ఇప్పుడే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్తగా ఏవో చేంజెస్ వచ్చాయంట కదా. ఎకో క్లబ్, స్పెషల్ ఎడ్యుకేషన్, యోగా, టొబాకో ఫ్రీ. ఇంతేనా? అంతేకాకుండా సీజీ అంటే ఏంటో తెలుసా నీకు? సీజీనా? అదేమన్నా కొత్తగా వచ్చిన ఎమోజియా? సీజీ అంటే కొత్తగా వచ్చిన ఎమోజీ కాదురా. సీజీ అంటే కెరీర్ గైడెన్స్. కెరియర్ గైడెన్సా? దానికి మళ్ళీ స్పెషల్గా క్లాస్ పెట్టడం ఎందుకురా? 10th అయితే ఏ ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగో, ఏ బైపీసీ తీసుకుంటే డాక్టరో, ఈజీగా లైఫ్ సెటిల్ అవుతుంది కదరా. నువ్వు అనేది కూడా కరెక్టేరా. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్స్, బైపీసీ తీసుకుంటే డాక్టర్స్ అయిపోతారు. మరి మిగతా సమాజంలో మిగతా జాబ్స్ ఎలా వచ్చాయి? నిజమే కదరా. కదా, అందుకే నుంచి 10th వరకు కెరీర్ గైడెన్స్ అనేది చెప్తారు. ఆఫ్టర్ 10th ఏ కోర్స్ తీసుకుంటే మంచి కాలేజ్లో జాయిన్ అవుతాం, ఏ కోర్స్ తీసుకుంటే లైఫ్లో మంచి బేగా సెటిల్ అవుతాం అన్నదానికి కెరీర్ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం స్వతంత్రంగా మనకి ఇష్టమైన కోర్స్ తీసుకొని మనకి ఇష్టమైన జాబ్లో సెటిల్ అయ్యి లైఫ్ అంతా హ్యాపీగా ఉండడానికి కెరీర్ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది. నిజమేరా, నేను ఈ సీజీ వల్ల చాలా తెలుసుకున్నాను రా. అంతేకాకుండా నీకు ఈఎండిపి అంటే తెలుసా? ఈఎండిపినా? అదేమైనా వాట్సాప్ డిపియా? నేను రోజు కోర్సు పెట్టుకుంటాను రా. అది వాట్సాప్ డిపిఓ, ప్రొఫైల్ పిక్కో కాదా. ఈఎండిపి అంటే ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఏంట్రా? ఈఎండిపి అనేది 9th క్లాస్కి చెప్తారా. అంటే 10th అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రెంత్తో, వాళ్ళ స్కిల్స్తోని వాళ్ళు
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, చిన్న చిన్న బిజినెసెస్ కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ పెట్టుకోవడానికి ఈ ఈఎండిపి అనేది ఉపయోగపడుతుందిరా. చాలా బాగా చెప్పావురా. సరేరా, నీ సంగతి ఏంట్రా? అరే ఇన్స్పైర్ అంటే ఏదో తెలుసా? ఇన్స్పైర్ అంటే మనం ఇన్స్పైర్ అవ్వడమా? మనం ఇన్స్పైర్ అవడం ఇంకేదో కాదురా. ఇన్స్పైర్ అంటే, ఇన్స్పైర్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వారు హై స్కూల్ పిల్లల కోసం పెట్టిన ప్రోగ్రామ్ రా. అంటే ఏంట్రా, కొంచెం అర్థమైనట్టు చెప్పరా. దీనివల్ల విద్యార్థులు చిన్నతనం నుండే చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తూ శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడానికి ఈ ప్రోగ్రామ్ని పెట్టారురా. ఓ అవునా? దీనివల్ల ఈ ప్రాజెక్ట్ చేయడానికి 10,000 రూపాయలు గవర్నమెంట్ వారు అందిస్తూ, అంతేకాకుండా నేషనల్ లెవెల్లో గెలిచిన వారికి స్కాలర్షిప్ని కూడా అందిస్తుందిరా. అరే చిన్న చిన్న ప్రాజెక్ట్లా? అవేంట్రా? చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చెప్పరా. ఇంట్లో ట్యాంక్ ఉందా? ఉందిరా, కింద స్విచ్ ఆన్ చేస్తాను, పైన వాటర్ ట్యాంక్ నిండుతుంది, నిండగానే వాటర్ కింద పడుతుంది, నీళ్ళు ఆపుతాను. అంత వాటర్ అది వేస్ట్ అవుతుంది కదా, మళ్ళీ నేను అన్నీ చేసుకునే బట్టి వెళ్ళిపోతే వాటర్. అవునరా. అలా కాకుండా నువ్వు ఒక బెల్ని ట్యాంక్కి పెట్టావు అనుకో, ఆ బెల్ కింద గడియారం లాంటిది ఒకటి మోగుతుంది నీకు ఆ ట్యాంక్ నిండే టైంకి. దానివల్ల నీకు వాటర్ వేస్ట్ అవ్వదు, ఎలక్ట్రిక్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుందిరా. నిజమేరా. ఆ రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడుతుందిరా. ఏం చేస్తామని ఏం చేస్తాం? గ్రీన్ సిగ్నల్ అవుతుందని చేస్తాము. అంత చేసే బదులు ఒక సెన్సర్ ఉంటుంది. ఒక సెన్సర్ అంబులెన్స్ మనం ఫిక్స్ చేసాం అనుకో, ఆ అంబులెన్స్ రోడ్ క్లియర్ చేయడానికి, మనం అందులో ఉన్న పర్సన్ సేవ్ చేయడానికి ఆ సెన్సర్ మనం ఆ సెన్సర్ ఫిక్స్ చేయడం వల్ల కొంచెం రోడ్ క్లియర్ అయ్యి పర్సన్ మనం సేవ్ చేయడానికి అవుతుంది. చాలా బాగుందిరా. ఇంట్లో ఉన్నాయని తెచ్చుకోలేదురా. సరేరా, మేము వెళ్దాం మాకు. సరేరా. హాయ్రా. హాయ్రా, ఎలా కోసమే చూస్తున్నాను రా. ఇప్పటి వరకు నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు. నేను ఇంకా మంచిదైన నీకు ఇంకొంచెం చెప్తాను. నీకు ఎన్ఈపి అంటే ఏంటో తెలుసా? ఎన్ఈపినా? అదేంట్రా? ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. 2020 అంటే నాదేమో క్రికెట్ మ్యాచా? క్రికెట్ మ్యాచ్ కాదురా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎడ్యుకేషన్లో కొన్ని చేంజెస్ జరిగాయి కాబట్టి దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటారా. అవునా? ఏంట్రా చేంజెస్? మనము 5వ తరగతి వరకు పాఠశాలలో 5వ తరగతి వరకు మాతృభాషలోనే పాఠాలు చెప్పాలని పెట్టారా. ఇంకా మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 10+2+3గా ఉండేది కదరా. కానీ ఇప్పుడు 5+3+3+4గా విభజించారా. అంటే మొదటి 5 సంవత్సరాలు ప్రీ ప్రైమరీ నుంచి 2వ తరగతిగా ఉంటుందిరా. తర్వాత 3వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఉంటుందిరా. తర్వాత 6 నుంచి 8వ తరగతి వరకు ఉంటుందిరా. చివరి 4 సంవత్సరాలు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటాయిరా. ఇదిరా మనకి మార్చిన కొన్ని. చాలా బాగా చెప్పారా. నేను విద్యా వ్యవస్థని చాలా చులకనగా చూశాను, కానీ ఇప్పుడు అప్పుడున్న విద్యా వ్యవస్థ కన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో చాలా చేంజెస్ వచ్చాయి. కాబట్టి ఎక్కడో చదివించుకోవడం ఎందుకు, నా పిల్లల్ని నేను ఇక్కడే చదివించుకుంటాను.